కూటమి నేతల అండతో అనకాపల్లిలో భూ కబ్జాలు పెరిగిపోయాయని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. 100 కోట్ల విలువైన కన్యకా పరమేశ్వరి దేవాలయానికి చెందిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. సనాతన ధర్మమని చెప్పుకుంటూ తిరుగుతున్న కూటమి నేతలు ఆలయ భూముల్నే కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి కబ్జాపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూపై చేసిన పాపాలే కూటమి నేతలకు శాపాలై పట్టి పీడిస్తున్నాయన్నారు గుడివాడ అమర్నాథ్. కన్యకా పరమేశ్వరి ఆలయానికి చెందిన భూమిని వైఎస్ఆర్సీపీ నేతలు కరణం ధర్మశ్రీ, బూడి ముత్యాల నాయుడు, సత్యవతితో కలిసి పరిశీలించారు. పైన ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి విఆర్ఓ వరకు అందరి పాత్ర ఉందనుకుందాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ ఈ పాటికే వారు నోటీస్ బోర్డు పెట్టాల్సినటువంటిది పోయి వారు ఎక్కడ పడుకున్నారో తెలియదు. అసలు ఇదంతా చేయడానికి ఇక్కడ ఎవరు అండగా నిలబడ్డారు? ఒకవేళ అండగా నిలబడకపోతే ఇంత ఇష్యూ గడిచినటువంటి 10 రోజులుగా ఉన్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు? అధికారంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమి పార్టీ నాయకులు కానీ, మీరు కానీ మాట్లాడకపోతే కేవలం మీ అండతోనే ఇదంతా జరిగిందని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. అందుకనే దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనకాపల్లి మార్కెట్ యార్డు 100 అడుగుల రోడ్డు మధ్యన కన్యకా పరమేశ్వర దేవాలయం తాలూకు ఎండోమెంట్ తాలూకా భూమిని కాజేయాలని 2016లోనే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ భూమికి గేలం వేశారు. ఆ రోజు గేలం వేశారు, ఈ రోజు తాళం వేశారు. ఆ తాళం ఎవరి చేతిలో ఉంది? ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకుల చేతిలో ఉంది. ఆ కీ ఎవరో ఆ పేరు మాత్రం బయటకు చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి ఉంది. ఎట్టి పరిస్థితులు అవసరం అయితే న్యాయ పోరాటం అయినా సరే చేసినా సరే ఈ 100 కోట్ల ఆశను కాపాడుకుందామని మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ, ఈ కూటమి నాయకులందరూ కూడా కల్తీ నాయకులుగా తయారయ్యి దీన్ని కల్తీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో పిల్లలు తాగే పాల దగ్గర నుంచి అన్ని కల్తీనే అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. బడుగు బలహీన వర్గాలంటే చంద్రబాబుకు చిన్న చూపు అన్నారు. చంద్రబాబు తప్పులకు ఆ దేవదేవుడే శిక్ష విధిస్తాడని హెచ్చరించారు శ్రీకాంత్ రెడ్డి. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్టీ రామారావు గారిని దింపి ఈయన ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఈయనకు ప్రజాబలం లేదు అని తెలిసి చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఒక మేనేజ్డ్ పాలిటిక్స్లోకి తీసుకొచ్చాడు. ఆ మేనేజ్డ్ పాలిటిక్స్లో భాగంగా తను ఒక విషయం, ప్రజల్లో విషం నాటేటువంటిది, దాని విషవృక్షం చేసేటువంటి బాధ్యత తీసుకుంటూ వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు 7 కొండల స్వామి పైన ఉన్నటువంటి గౌరవంతో అది 2 కొండలు ఉండకూడదు, 7 కొండలుగా స్వామికి ఉండాలా అని చెప్పి ఏ రకమైనటువంటి జీవోలు ఇచ్చింది. పవిత్రమైనటువంటి 19 దేవాలయాలలో అన్యమత ప్రచారం జరగకూడదు అనేటువంటిది జీవో కాపీలు ఇచ్చింది, అందరం చూసాం. ఆ జీవో కాపీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారి పైన, రాజశేఖర రెడ్డి పైన దుష్ప్రచారం చేయటం, వాళ్ళు హిందూ వ్యతిరేకంగా మాట్లాడుతుండడం, వాళ్ళు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నారు అన్నటువంటిది ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.